tomorrow is गुरु पौर्णमी। सो आज का वीडियो स्पेशल हम लोग गुरु पूर्णिमा से रिलेटेड बना रहे हैं। ఇవాళ గురు పౌర్ణమి స్పెషల్ రెసిపీ చేస్తున్నాం మనం। तो आज क्या बना रहे? ఏం बनाते? दूध पेड़। ఓకే, ఈ రోజు దూద్ పేడ। తెలుగులో ఏం చెప్పాలి దూద్ పేడలో? दूध पेड़ అనే అంటారు తెలుగులో। నేను పిలుస్తుంది ఓ పేడకు क्या बोलते? कुछ नहीं बोलते, दूध पेड़ ही बोलते। నేను పిలుస్తుంది కాదు, నేను చెప్తున్నా, నేను అడుగుతున్నా పేడని ఏమంటారు? నేను అడుగుతుంది పేడకు ఏం చెప్పాలి? పేడకు ఏం చెప్పొద్దు, దూద్ పేడ అనే అంటారు। ఓకే సరే, దూద్ పేడ చెప్పాలి। దూద్ పేడ సరే, సో ఈ రోజు స్పెషల్ దూద్ పేడ। తో చలో 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 మిల్క్ పోసుకోవాలి మంచిగా। క్రీమ్ మిల్క్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా। ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్। ओके, फुल 1 लीटर मिल्क। ఎందుకు? तब तक ये इसको हम लोग स्लो में बॉइलिंग करेंगे फॉर क्रीमी 30% तक रहना। ఫస్ట్ ఓ బాయిల్ होने तक హై మే రక్కి హై లో పెట్టుకుందాము పొంగి వచ్చేదాకా। తర్వాత మనం సిమ్ లో పెట్టుకోవాలి। పొంగిపోతి तो फिर ఓకే ఓకే फिर क्या करना? చెప్పు ఏమవుతుంది? పొంగపోతిది। పొంగి బజాయిస్తుంది అన్నట్టు చెప్తుంది, పొంగిపోతాయి। పాలు పొంగతుంది। పాలు పొంగతుంది। మొత్తం తెలుగులోనే మాట్లాడాలి। మొత్తం తెలుగులో మాడతా కొడతా మారతా లేకిన్ మనకు తెలుగు పాలు పొంగుతుంది। సిమ్ లో పెట్టేస్తా। तो अभी सिम లో పెట్టేస్తావా అండ్ हम वेट करते we have to wait। చూడు రీత, మనమేమో ఇగో ఇక్కడ దాకా పాలు పోసాం కదా, అవి హాఫ్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 50%। హాఫ్ అయిపోయినాయి। అండ్ మలై కూడా చూడు ఎంత బాగా వచ్చిందో, మలై కూడా బాగా వచ్చింది కదా, మంచిగా వచ్చింది మలై కూడా। ఇగో ఒకసారి చూడు, చూపించు, మంచిగా మలై కూడా వచ్చింది। ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం। సరే ఓకే, ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి। शुगर अभी ऐड करें। शुगर ऑलमोस्ट 1.5 कप हमने शुगर ऐड किया। अभी इसको हम शुगर मेल्ट होने तक कुक करेंगे और स्टव ऑफ कर देंगे। ఇంకా గట్టిగా అవ్వాలి। ఇగో థిక్ అయిపోయింది కదా, మంచిగా థిక్ అయిపోయింది, ఇంకా గట్టిగా అవ్వాలి। ఇంకొక 10 మినిట్స్ అంటే కొంచెం గీ వేసుకున్నాం, కొంచెం టేస్ట్ కోసం కొంచెం ఒక స్పూన్ బస్, టేస్ట్ అండ్ స్మెల్ ఆల్సో అంతే। ఇది మొత్తం ఇక చూడు మంచిగా అయిపోయింది కదా। కొంచెం కూల్ అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్ లో మనం చేసుకోవచ్చు। అవి గ్యాస్ స్టవ్ ఆఫ్ కరు కొంచెం అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు। చూడు చాలా బాగుంది। ఓకే, నువ్వు ఆ షేప్ చేయి, నేను ఈ షేప్ చేస్తా। ఇది మంచిగా లేదు, కొన్ని నువ్వు ఆ షేప్ చేయి, నేను ఈ షేప్ చేస్తా। అరే అచ్చా నీ దిక్కేగా, ఇది చేయండి। ఓకే, అయిపోయింది। చూడు మంచిగా దూద్ పేడ రెడీ। ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అండ్ అందరికీ హ్యాపీ గురు పూర్ణిమ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు। బాయ్ బాయ్, సీ యూ।